దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే భాగ్యం, నేను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని ఆత్మసంగతులతో సరిచూడాలని ప్రయత్నపడుచుండగా నీ ఆత్మ సహాయం దయచేసి నీ లేఖనాల ప్రకారంగా మా జీవితాలు ఉన్నాయో లేవో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని మా హృదయాలను సిద్ధపరచుకొని నీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలముగా తీర్చిదిద్దుటకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నిశ్చితలుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరి సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనాలు. మరి బైబిల్లోని ఆత్మనియమము. మరి ఈరోజు బుధవారము మరి బైబిల్ తరగతి సిటిహెచ్ 41వ తరగతి 41వ తరగతి మరి క్లాస్ చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలు మీ ముందుకు తీసుకురావడం లేదు. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయటాన్ని బట్టి ఏది మాట్లాడినా లేఖనాధారాలతో అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మరి దేవుడు కృప చూపాడు. ఆ దేవుని కృపను బట్టి మరి మీరందరూ లేఖనాలు అలా ఉన్నాయా లేదా అని పరిశీలన దృక్పథంతో వాక్యాన్ని విని అర్థం చేసుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. మరి ప్రియులారా, ఈరోజు 41 తరగతి సిటిహెచ్ క్లాసు. మరి సిటిహెచ్ క్లాసులో మరి అంశం ఏంటంటే, మరి ప్రియులారా, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరించారా, అతిక్రమించారా అనేది. మరి ఈ క్లాసు నేర్చుకోకముందు మరి పోయిన క్లాసు ఏం క్లాసు నేర్చుకున్నాము అనేది, మరి ధర్మశాస్త్రము మరి కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాము. ఆ కొన్ని వారాల్లో పోయిన క్లాసు మరి 40వ క్లాసు ఏం నేర్చుకున్నామంటే, ప్రియులారా, ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చాడు అనే అంశం నేర్చుకున్నాము. ఆ అంశంలో ఏం నేర్చుకున్నామంటే, ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చాడు, మరి ధర్మశాస్త్రము ఎట్టివారికి ఇవ్వవలసి వచ్చింది, మరి ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏంటి, మరి ధర్మశాస్త్రం అనుసరించి నడుచుచున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారా, మరి ధర్మశాస్త్రము అతిక్రమించిన వారు మరి శాపగ్రస్తులుగా తీర్చబడతారా, మరి ధర్మశాస్త్రం స్వభావము ఏమిటి అని మరి నేర్చుకున్నాము. మరి ఈ నేర్చుకున్న అంశాలను బట్టి మరి నేర్చుకున్నాము. మరి ఈరోజు మరి ఏం నేర్చుకున్న పాఠం 41 ధర్మశాస్త్రంలో 6వ పాఠము. మరి ఈరోజు అంశము, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రము అనుసరించారా, అతిక్రమించారా. మరి ప్రియులారా, మరి లేఖనాలను మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లేఖనాలు చాలా జాగ్రత్తగా మరి విని అర్థం చేసుకొని అలా ఉన్నాయా లేదా అని మరి చూసి మనమందరం దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రము ఇచ్చింది కదా. ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే, మరి ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇస్తే వాళ్ళు ఎంత మాత్రము మరి అనుసరించలేక అతిక్రమించారు. ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలకు మరి ఇచ్చిన ధర్మశాస్త్రము అనుసరించారా, అతిక్రమించారంటే బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రము అతిక్రమించారని పరిశుద్ధ గ్రంథము చెప్తున్నది ప్రియులారా. అలాగే ధర్మశాస్త్రము అతిక్రమించడం వల్ల ఇజ్రాయేలీలు పాపములో బంధింపబడ్డారు అని నేర్చుకుందాం. మరి ధర్మశాస్త్రము లేని అన్యజనులు ఎందుకు పాపులుగా తీర్చబడతారు అని నేర్చుకుందాం. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి ప్రియులారా. అలాగే ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి, మరి
ధర్మశాస్త్రము జ్ఞాన సత్య స్వరూపమైంది, మరి నీతి గలది. మరి ఆ ధర్మశాస్త్రం అనుసరించిన వారిని నీతిమంతులుగా తీర్చబడుతుంది. కానీ ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటంటే ధర్మశాస్త్రము పాపం అనగా ఎట్టిదో అని తెలియజేస్తుంది. కానీ పాపంకున్న మరి పాపాన్ని తీసివేసే స్వభావం దానిలో లేదని మనము నేర్చుకున్నాము. మరి ఇంతకుముందు నేర్చుకున్న పాయింట్లన్నీ మనం ఒక్కొక్కటిగా లేఖనాధారాలతో మనము నేర్చుకుందాం ప్రియులారా. మొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రము అనుసరించారా అతిక్రమించారంటే మరి అతిక్రమించలేదు. ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రము అతిక్రమించలేదు అని లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడ్డది. ఆ లేఖనాలను చూసుకుందాం ప్రియులారా. అపోస్తల కార్యము 7వ అధ్యాయం 51వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడ్డది. స్టీఫెన్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు ప్రియులారా. ఏమని చెప్పారంటే 7వ అధ్యాయం 53వ వచనము, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పెను. చూడండి ప్రియులారా, స్టీఫెన్ గారి ప్రసంగంలో మీకు ధర్మశాస్త్రము దేవుడు ఇజ్రాయేలీల మరి ఇచ్చాడు. ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ మరి అతిక్రమించారా అనుసరించారంటే అతిక్రమించారని చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు జీవించిన కాలంలో యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా మరి చెప్పారు, మీరు ధర్మశాస్త్రం ఇచ్చారు కానీ మీరు అనుసరించలేరని. సో యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడు ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూస్తున్నారని వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఎంత స్పష్టంగా మరి ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. మరి ఇజ్రాయేలీలకు ఇస్తే ధర్మశాస్త్రము అనుసరించారా అతిక్రమించారంటే అతిక్రమించారు అని చెప్పాడు ప్రియులారా. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా చాలా స్పష్టంగా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పారు ప్రియులారా. మరి 13వ వచనంను చదువుకున్నట్లయితే ప్రియులారా, ఆరో అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్లయితే, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయంలో అతిశయించుదురు, అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందేవాళ్ళని కోరుచున్నారు. ఏమని చెప్తున్నాడు? వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రియులారా. మరి అలాగే ఇర్మియా గారు ఆ ప్రవచించిన ప్రవచనము మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరు అనుసరించడానికి ఇచ్చారని ఇర్మియా గారు ప్రవచనము ఎక్కడ నెరవేర్చబడ్డదంటే ప్రియులారా మరి కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డది. ఎబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రియులారా. 8వ అధ్యాయము 8-9 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రియులారా. చదువుకుందాం ప్రియులారా. 8వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నట్లే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగో చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనే, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొని ఉన్న దినమున వారితో చేసిన నిబంధన వంటిది కాదు. మరి అంటే చూడండి ప్రియులారా, మరి ఇజ్రాయేలీలను ఒక నిబంధన ఇచ్చాను, ఆ నిబంధన మరి అప్పుడు ఇస్తే వాళ్ళు అతిక్రమించారు, ఇప్పుడు కొత్త నిబంధన ఎత్తున్నా అది ఆ నిబంధన వంటిది కాదు. నేను చెయ్యి పట్టుకున్న దినమున మరి నేను చేసిన నిబంధన వంటిది కాదు, ఏలైనగా వారు నా నిబంధనలో నిలువలేదు. చూడండి ప్రియులారా, ఏలైనగా నా నిబంధనలో నిలువలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి తినని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చూడండి ప్రియులారా, మరి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం అనుసరించారా అతిక్రమించారంటే మరి అనుసరించలేరా అని చాలా స్పష్టంగా మరి లేఖనాలు చెప్పబడ్డాయి ప్రియులారా. మరి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రము అనుసరించలేదు కదా, మరి గనుకనే మరి ధర్మశాస్త్రము పాపము వారిని పాపంలో బంధించింది ప్రియులారా.
ధర్మశాస్త్రం అనుసరించలేదు. అందుకోసమే ధర్మశాస్త్రం మరి అనుసరించకపోతే అతిక్రమించడం ద్వారా మరి ఇజ్రాయేలీలందరినీ పాపంలో బంధించడం జరిగింది ప్రియులారా. మరి పాపంలో ఎలా బంధించింది అని చూసుకున్నట్లయితే ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంను చదువుకున్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనమును అందరినీ పాపంలో బంధించెను. చూడండి ప్రియులారా, మరి లేఖనము అందరినీ పాపంలో బంధించింది. మరి ఇజ్రాయేలీలకు ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది కదా, ఆ ధర్మశాస్త్రం అనుసరిస్తే అది నీతి కలిగే జ్ఞాన సత్య స్వరూపమైనదే. మరి దానిని అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ వారు అనుసరించక అతిక్రమించారు కాబట్టి మరి లేఖనము అందరినీ పాపంలో బంధించింది ప్రియులారా. మరి లేఖనము అందరినీ పాపంలో బంధించింది కదా ప్రియులారా. మరి అన్యజనులను కూడా మనం ఆలోచిస్తే ప్రియులారా, అన్యజనుల గురించి ఆలోచిస్తే ప్రియులారా, మరి ఏ విధంగా మరి రాయబడ్డది అన్యజనుల గురించి అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము మరి చదువుకున్నట్లయితే చూడండి ప్రియులారా, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించే వారముగా మరి చెరలో ఉంచబడినట్లుగా మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతే, అంటే ధర్మశాస్త్రము మరి ఇజ్రాయేలుని ఏమైంది, ధర్మశాస్త్రముకు లోనైన వారిని మరి విశ్వాసము అవలంబింపవలసిన వారముగా మరి చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రములకు లోనై ఉన్నాము. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రములకు లోనై ఉన్నారు మరి ఇజ్రాయేలీలు అని చూడండి ప్రియులారా. మరి ధర్మశాస్త్రంకు లోనైన వారు, ధర్మశాస్త్రంలో లోనైన వారిని మరి పాపంలో మరి లేఖనము బంధించిందని చాలా స్పష్టంగా వ్రాయబడుతున్నది ప్రియులారా. మరి ఇంకా ప్రియులారా, మరి ఆలోచిస్తే వీరందరూ మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరి అందరూ మరి పాపంలో పడ్డారని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు పాపం చేశారంటే వారికి ఒక చట్టం ఇవ్వబడ్డది. ఆ చట్టంను అనుసరించి జీవిస్తే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. మరి ఆ నీతిమంతులుగా తీర్చబడుతున్న చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘించారు, అతిక్రమించారు. కాబట్టి వారిని లేఖనము పాపంలో బంధించిందని లేఖనాలు చాలా స్పష్టంగా వ్రాయబడుతున్నాయి. దానిని మనము చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డది ఏంటంటే ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారట ప్రియులారా. ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇందును గురించి మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చూడండి ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. మరి అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. మరి చూడండి ప్రియులారా, ప్రతి వారు నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమైనట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నది ప్రియులారా. మరి ధర్మశాస్త్రమును అతిక్రమించిన వారి పరిస్థితి అంటే వారిని పాపంలో బంధించింది లేఖనాలు అని చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. మరి ధర్మశాస్త్రం కలిగిన ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం అతిక్రమించారు. ఓకే, మరి వాళ్ళను పాపంలో లేఖనాలు బంధించినాయి. మరి ధర్మశాస్త్రం లేని అన్యజనులను గురించి కూడా మనము లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ప్రియులారా, అన్యజనులు కూడా ధర్మశాస్త్రం లేఖనను ధర్మశాస్త్ర ప్రకారంగా అనుసరించి జీవిస్తే వాళ్ళు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. మరి అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలా నడుతారంటే వారు స్వభావ సిద్ధంగా వారు ధర్మశాస్త్రం లేకున్నాను ధర్మశాస్త్ర క్రియలు చేసిన ఏడల వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఆ లేఖనాలను మనం చూసుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మరి చాలా స్పష్టంగా రాయబడ్డదాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధ క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లు. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రం లేకున్నాను
అన్యజనులు మరి స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే మరి ధర్మశాస్త్రం లేని వారైనా తమకు తామే ధర్మశాస్త్రం అయినట్లున్నారు. మరి అట్టివారి మనస్సాక్షి అంటే అన్యజనులైన అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చిచుండగా, చూడండి పిల్లరా, సాక్ష్యం ఇచ్చిచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారముగా తమ హృదయములయందు వ్రాయబడినట్లు చెప్పుచున్నారు. చూడండి ప్రియులారా, అన్యజనులు మరి ధర్మశాస్త్రం ఇవ్వబడిన మరి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం అతిక్రమించారు. కానీ అన్యజనుల పరిస్థితి ఏంటంటే అన్యజనులకు కూడా మరి స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్రం లేకున్నాను దాని అనుసారంగా జీవిస్తే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ అట్టి వారి మనస్సాక్షి, చూడండి ప్రియులారా, సాక్ష్యం ఇచ్చిచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రం తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుచున్నారని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఇజ్రాయేలీల గురించి ఆలోచిస్తే ఇజ్రాయేలీలకు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. వాళ్ళు అతిక్రమించారు. కాబట్టి వారు పాపులుగా తీర్చబడ్డారు. లేఖనం వారిని పాపంలో బంధించింది. మరి ఇన్ని అన్యజనుల గురించి కూడా చెప్తుందంటే ధర్మశాస్త్రం లేకున్నాను ధర్మశాస్త్ర అనుసారంగా స్వభావ సిద్ధంగా వారు ధర్మశాస్త్రమైనట్లుగా క్రియలు చేస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ వాళ్ళు కూడా మరి ధర్మశాస్త్రం అనుసరించలేదు కనుక వాళ్ళు కూడా అతిక్రమించారు. కాబట్టి అందరూ ధర్మశాస్త్రంకి అతిక్రమించారు. కాబట్టి అందరూ మరి పాపంలో మరి బంధింపబడ్డదని లేఖనాలు మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చాలా స్పష్టంగా రాయబడ్డది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చూడండి ప్రియులారా, మరి ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేయుచున్నారు. మరి ఆ పాపం చేయుచున్న వారు, చూడండి ప్రియులారా, వారిని మరి పాపం చేయుచున్నవారు కాబట్టి వారిని అందరి లేఖనము పాపంలో బంధించింది అని చాలా స్పష్టంగా వ్రాయబడుతున్నది. ప్రియులారా, మరి పౌలు గారు ధర్మశాస్త్ర కాలంలో మరి ప్రియులారా జరిగిన పరిస్థితిని గురించి కూడా వ్రాస్తున్నారు. మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడ్డది. ప్రియులారా, మరి పౌలు గారు మొదటి శతాబ్దములో మరి రాయబడిన పత్రిక కాబట్టి పౌలు గారు జరిగిన కాలాన్ని గురించి పౌలు గారు ధర్మశాస్త్ర కాలంలో జరిగిన పరిస్థితిని గురించి వ్రాస్తున్నాడు. ప్రియులారా, ఏమని రాస్తున్నాడంటే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, అలాగైతే ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా? మరి చూడండి పిల్లలు, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీకు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఇంతకుముందే దోషారోపణ చేయబడి ఉన్నది. ఇంతకుముందు అంటే ప్రియులారా, దోషారోపణ చేయబడి ఉన్నది. ధర్మశాస్త్రము మరి వారిని దోషులుగా నిలవబెట్టింది అని చెప్తున్న పరిస్థితి. ప్రియులారా, మరి 10వ వచనం, ఇందును గురించి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చాలా స్పష్టంగా లేఖనాలు రాయబడుతున్నాయి. ప్రియులారా, మరి వాస్తవంగా మనం ఆలోచిస్తే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయానికి మరి ఒక నీతిమంతులుగా ఉన్నారంటే ప్రియులారా, నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు. మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మరి యేసుక్రీస్తు వచ్చేంత వరకు అందరూ పాపానికి జోగాడుతున్నవారు, అందరూ నాశనానికి వెళ్ళిపోతున్నవారు. అందుకోసం యేసుక్రీస్తును దేవుడు పంపించాడు. మరి ఏమని, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ చూడండి ప్రియులారా, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో రాయబడిన మాటలను చదువుకున్నట్లయితే ప్రియులారా, మరి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రాప్తించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి ప్రియులారా, ఎలాగా మనుషులందరూ పాపం చేసినందున చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. ప్రియులారా, మరి పాపం చేయని వారికి పాపం ఆపాదించబడదు. కానీ ఈడ లేఖనాలు చాలా స్పష్టంగా అందరూ పాపం చేసినందున అని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి ప్రియులారా, ఇంకా మరి లేఖనాలు చూసుకుంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చే వరకు అందరూ పాపులుగా తీర్చబడ్డారు. కాబట్టి అందరు ఇంకేమని రాయబడ్డారు అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. చూడండి ప్రియులారా, అందరూ ఏకంగా పనికి మాలిన వారైరి, మరి మేలు చేయువాడు లేడు, ఒక్కడు లేడని రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు?
అనేది ఆలోచిస్తాం పిల్లరా. మరి యేసుక్రీస్తు మరి అందరినీ మరి పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని మరి లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడ్డది పిల్లరా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం లేఖనాలను పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 1:21 రాయబడ్డది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడి ఉన్నది. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, ఏమని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడి ఉన్నది. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా మరి ఆ వాక్యాన్ని ఆలోచిస్తే లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది ఆలోచిస్తే చూడండి పిల్లలు ఎంత చక్కగా మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు మరి అంటే చూడండి పిల్లరా, మరి పాపానికి జోగడుతున్న వారిని మరి రక్షించడానికి, వారి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని చాలా స్పష్టంగా రాయబడ్డది పిల్లరా. మరి ఇంకా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది ఇంకా మళ్ళీ లేఖనాలు చూసుకున్నట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 1:15 చాలా స్పష్టంగా రాయబడ్డది, పాపులను రక్షించుటకు ఈ క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది, అట్టి వారిలో నేను ప్రధానుడను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. పౌలు గారు ఏం చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు ఈ క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. చూడండి పిల్లరా, అలాగే రెండో మాట చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పిల్లరా మరి అందరినీ రక్షించడానికి వచ్చాడని మరి లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడుతున్నాయి పిల్లరా. 1 యోహాను పత్రిక 3:4-5 చూసుకున్నట్లయితే పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము. చూడండి పిల్లరా, పాపం చేయవాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమే పాపము అని 5వ వచనంలో పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియనని ఆయన యందు పాపము లేదు. చూడండి పిల్లరా, ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు లోకంలో ప్రత్యక్షమయ్యాడని చాలా స్పష్టంగా రాయబడ్డది. మరి ఇంకా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది ఆలోచిస్తే ప్రియులారా, మరి లోకం మరి 1 యోహాను పత్రిక 3:8 చాలా స్పష్టంగా రాయబడ్డది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, పాపము యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు, పాపములను తీసివేయడానికి, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు పిల్లరా. మరి ఎంత స్పష్టంగా వ్రాయబడ్డది. మరి ఇంకా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మరి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అంటే తన ప్రజలను తన పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి యేసుక్రీస్తు పాపాలను తీసివేయడానికి వచ్చాడు. అలాగే మరి పిల్లరా, ఇంకా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మరి తన ప్రజలను పాప నివారణ చేయడానికి వచ్చాడని రాయబడి ఉన్నది పిల్లరా. ఏప్రిల్ రాసిన పత్రిక 9:26 అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని మరి అట్లయిన ఎడల మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగములకు సమాప్తి అందు తన్ను తానే బలిగాను అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షమాయను. మరి పాప నివారణ చేయడానికి యేసుక్రీస్తు లోకంలో ప్రత్యక్షమయ్యాడు. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చి ఏం చేసినట్టే పాపాన్ని తీసివేయడానికి, పాప నివారణ చేయడానికి, పాపంని మరి అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అలాగే ఇంకా మరి ఆరో మాట చదువుకుంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పిల్లరా, మరి చాలా స్పష్టంగా రాయబడ్డది. మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ, మరి చూడండి పిల్లరా, మరి పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనము క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. చూడండి పిల్లలు ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడంటే చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా.
మరి ప్రియులారా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ప్రియులారా పాపాలను తీసివేయడానికి వచ్చాడని ఒక్క మాటలో మనం చెప్పవచ్చు ప్రియులారా. ఎందుకు వచ్చాడంటే పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రియులారా మరి పాపము మరి ఎలా 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 తీసివేయాలి, ఏం చేయాలి? యేసుక్రీస్తు వచ్చి మరి ఏం చేయాలి? మరి పాపము ఈ లోకంలో ఎందుకు వచ్చింది? మరి పాపము ఈ లోకానికి ఎందుకు వచ్చింది? మరి పాపం ఎందులో ఉంది? మరి ప్రియులారా మరి పాపం తీసివేయడానికి యేసుక్రీస్తు ఏం చేయాలి అని ఆలోచిస్తే ప్రియులారా మరి పాపం ఎందుకు ఎలా వచ్చింది, పాపంకున్న బలం ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపం లోకంలో ఉండెను. మరి పాపములో లోకంలో ఉండెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. చూడండి ప్రియులారా ధర్మశాస్త్రము రాకముందు పాపము ఆరోపింపబడలేదు. ధర్మశాస్త్రం వచ్చిందంటే పాపము ఆరోపింపబడే అవకాశం ఉంది. మరి ఎందుకు మరి ఆరోపింపబడ్డది కదా, మరి ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి అంటే ప్రియులారా ఏలైనగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము చూడండి ప్రియులారా ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమం లేకపోవును. చూడండి ప్రియులారా 4వ అధ్యాయం 15వ వచనము ఎట్లనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమం లేకపోవును. మరి ప్రియులారా ధర్మశాస్త్రము లేకుంటే మరి అతిక్రమాలు లేవు. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి మరి అతిక్రమాలు అనేది ఉన్నాయి. మరి ఆ ధర్మశాస్త్రము లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని చూడండి ప్రియులారా అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. చూడండి ప్రియులారా పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము లేదు, మరణం. కానీ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మరి సకల విధములైన దురాశలు నాయందు పుట్టించెను. మరి ధర్మశాస్త్రం లేకుండా చేయాలంటే ఏం చేయాలి అంటే ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది. ఒక్కప్పుడు నేను ధర్మశాస్త్రం లేనప్పుడు పౌలు గారు అంటున్నాడు ఒక్కప్పుడు నేను ధర్మశాస్త్రం లేనప్పుడు జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం నాకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతుని. ధర్మశాస్త్ర విషయంలో నేనైతే చనిపోయాను అంటుండు ప్రియులారా. మరి ధర్మశాస్త్ర విషయంలో పౌలు గారు నేను చనిపోయాను అంటుండు ప్రియులారా. ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. మరి ధర్మశాస్త్రం మరి లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడ్డది. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అపరాధము విస్తరించినట్లు పాపం ప్రవేశించెను. ఆయనను పాపం మరణము ఆధారం చేసుకుని ఎలాగూ మరి ఏలెనో. చూడండి ఎట్లా ఏలెనో పాపం మరణము. మరి పాపం మరణం ఇదేంటి ధర్మశాస్త్రము పాపాన్ని ఆధారం చేసుకుని మరి ఎలాగేలింది అని చెప్తున్నాడంటే ప్రియులారా మరి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనేది ఆరోపింపబడలేదు. మరి ధర్మశాస్త్రం వస్తే మరి ఏంటంటే పాపం అనగా ఎట్టిదో తెలుస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే గుణము ధర్మశాస్త్రంలో లేదు. మరి ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపము ఇంకా మరి పాపాలు చేయడము, దాని పాపానికి మరి బలి అర్పించడము, మళ్ళీ అలాగే పాపాలు చేయడము, బలి అర్పించడం ఇలాగనే కొనసాగుతుంది. కానీ పాపం అందరినీ లేఖనము మరి పాపం చేసిన వారు లేఖనాలలో మరి పాపానికి బందీలుగా ఉన్నారు. ఆ బందీలుగా ఉన్న వారిని మరి ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. కాబట్టి ఆ ధర్మశాస్త్రము లేకుండా అతిక్రమాలు లేకుండా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని తీసివేయాలి. ధర్మశాస్త్రాన్ని తీసివేయాలంటే యేసుక్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి. కాబట్టి ప్రియులారా ఇంకా పాపానికి బలము ఎందులో ఉంది, దెందులో ఉంది మరి అనేది ఆలోచిస్తే ప్రియులారా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరి 56 మరణములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చూడండి ప్రియులారా ధర్మశాస్త్రము మరి పాపాన్ని ఎంతవరకు చేశావా అని చెప్తుంది, కానీ పాపాన్ని తీసివేసే గుణము అది ధర్మశాస్త్రంకు లేదు. అందుకోసమే ధర్మశాస్త్రమును తీసివేయాలి. ధర్మశాస్త్రం అతిక్రమాలు లేకుండా చేయాలంటే యేసుక్రీస్తు రావాలి. ధర్మశాస్త్రాన్ని మరి ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు
పాపాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. మరి లేఖనాలు మనం ఇంతవరకు ఇన్ని లేఖనాలు చూసుకున్నాం కదా ప్రియులారా. ధర్మశాస్త్రము ఇజ్రాయేళ్లకు అనుగ్రహింపబడ్డది కదా. మరి అతిక్రమించారా, అనుసరించారంటే ప్రియులారా ఏ మాత్రము వాళ్ళు అనుసరించక అతిక్రమించి మరి పాప నివారణ చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపాలను తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి ఏం చేయాలంటే ఇంకా ప్రియులారా ధర్మశాస్త్రము తీసివేయాలి, ధర్మశాస్త్రాన్ని కొట్టువేయాలి. కాబట్టి ప్రియులారా మరి ఏ విధంగా ఇప్పుడు మరి వాళ్ళు ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇస్తే అనుసరించారా, అతిక్రమించారంటే ఎంత మాత్రము అనుసరించక అతిక్రమిస్తూ జీవిస్తున్న పరిస్థితి ప్రియులారా. ప్రియులారా మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే పాపాలను తీసివేయడానికి వచ్చాడని మనం నేర్చుకున్నాము ప్రియులారా. దేవుని చిత్తం అయితే మళ్ళా వచ్చే వారము ప్రియులారా. యేసుక్రీస్తు పాపాలను తీసివేయాలంటే యేసుక్రీస్తు ఏం చేయాలి అనేది దేవుని చిత్తం అయితే మళ్ళీ వచ్చే వారము నేర్చుకుందాం ప్రియులారా. చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచుకొని ఈరోజు ధర్మశాస్త్రము ఇజ్రాయేలులకు ఇస్తే అనుసరించారా, అతిక్రమించారా అని నేర్చుకున్నాం నాయన. ఆ ధర్మశాస్త్రం వాళ్ళు ఎంత మాత్రము అనుసరించాక అతిక్రమించారని, ఆ లేఖనం అందరినీ పాపంలో బంధించిందని, ఆ పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని నేర్చుకున్నాం నాయన. నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా ఉన్న మాటల ప్రకారం మా జీవితాలు వాక్యాన్ని, లేఖనాలను హృదయంలో భద్రపరచుకొని వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజిట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియులారా మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.